థ్యాంక్ యూ సుబ్బారావు. ఈ మూవీ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 2 అవర్స్ 7 మినిట్స్ ఉన్న రన్ టైమ్. సో ఈ మూవీ చూడాలా వద్దనే డౌట్ లో ఉన్నారంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, అన్ని క్లియర్ అవుతాయి. మన ఛానల్ కొత్తగా వస్తే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు చాలా సపోర్ట్ అవుతుంది. సో మూవీ మొదట్లోనే బిగ్ బాస్ స్టైల్లో ఒక కాంటెస్ట్ ఎంట్రీ అయితే మన హీరో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మన హీరో, అతని అన్న చెల్లెలు వీళ్ళ చుట్టూ ఒక పెద్ద కథ మొదలవుతుంది. మెయిన్ స్టోరీలో ఒక అమ్మాయిపై జరిగిన అన్యాయం, దానికి మన హీరో చేయడానికి పడే పోరాటం, సో ఇదే కోర్ పాయింట్. కానీ ఆ మెయిన్ స్టోరీ మొదలవడానికి దాదాపు 1 గంట పట్టేస్తుంది. సో హీరో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కొన్ని సీన్స్ లో చాలా బాగానే చేశాడు. ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీ, కామెడీ సీన్స్ లో చాలా న్యాచురల్ గా వర్కౌట్ అయింది. మా నాన్న నాకు చెప్పాడు అంటూ వచ్చే సీన్స్ తో అయితే నిజంగా నవ్వించాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ టైం బాగుంది, రెగ్యులర్ కాదు కానీ మనకి లైట్ గా కనెక్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ కూడా పర్లేదు అనిపించాయి. విజువల్స్ అండ్ డైరెక్షన్ కూడా ఓకే. సో కొన్ని లొకేషన్స్ లో ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి చెప్పాలంటే మొదట్లో 1 గంట మెయిన్ స్టోరీకి చేరుకోలేదు, అది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కూడా రేప్ కేస్, ట్రైన్ ఫ్లాష్ బ్యాక్, రౌడీలు అని చాలా టాపిక్స్ టచ్ చేశారు, కానీ ఏ ఒక్కదాన్ని ప్రాపర్ గా చెప్పడానికి ట్రై చేయలేదు. ఆ ట్రైన్ సీన్ లో అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు ట్రైన్ ఎక్కింది అనేది క్లియర్లీ అర్థం కాలేదు నాకైతే. సెకండ్ హాఫ్ లో కామెడీ ఫోర్స్డ్ గా అనిపించింది, కొన్ని చోట్ల క్రింగ్ అనిపించింది. రౌడీలు కూడా అంతగా థ్రెటనింగ్ గా అనిపించలేదు. వాళ్ళ క్యారెక్టర్ వీక్ గా ఉంది. ఒకడు మనల్ని కొడితే వాడిని తిరిగి కొడితేనే మనకి ఆ ఫీల్ వస్తుంది కదా, ఈ మూవీలో అది లేదు. ఇంకా కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో చూస్తే అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు. సో గైస్, థ్యాంక్ యూ సుబ్బారావు. కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లో చాలా చోట్ల తడబడింది. ఏం చెప్పాలనుకున్నాడో నాకైతే అర్థం కాలేదు డైరెక్టర్. ఖాళీ టైంలో ఏదో ఆహాలో ఒక టైం పాస్ కి అయితే ట్రై చేయొచ్చు, కానీ ఏ ఏ హైప్ తో అయితే డెఫినెట్లీ చూడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎలా అనిపించిందో ఒకవేళ చూసింటే కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దట్స్ ఇట్ గైస్.